ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు స్వల్ప ఊరట దక్కింది. ఈ నెల 12 వరకు అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పంజాగుట్ట పిఎస్లో హరీష్ రావుపై కేసు నమోదైంది. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి. ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ హరీష్ రావు పైన ఇప్పటికే పిఎస్ లో కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు హరీష్ రావు పైన కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ ను పంజగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ హైకోర్టును హరీష్ రావు ఆశ్రయించడం జరిగింది. గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు హరీష్ రావు పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు మరోసారి విచారాలకు రావడంతో మరి మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ నెల 12 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నెల 12వ తేదీన సీనియర్ అడ్వకేట్ తోటి తమ వాదనలు వినిపిస్తామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు కూడా తెలియజేయడంతో తదుపరి విచారణ 12కు వాయిదా వేసింది. 12వ తేదీన ప్రభుత్వ తరపు యొక్క వాదనలు, మరోవైపు హరీష్ రావు యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. హరీష్ రావు వేసినటువంటి క్యాష్ పిటిషన్ కు సంబంధించి కోర్టు 12వ తారీఖున ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే మాత్రం పొడిగించినట్లయితే మాత్రం స్పష్టం చేసిందని చెప్పుకోవచ్చు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.